హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. అదేనండి డార్క్ స్టెయిన్‌లో పండేలాగా ఎక్కువ రోజులు అస్సలు పోదండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటాం. అందరికీ ఆకు అవైలబుల్‌గా ఉండదు కదండీ! సో, ఈ విధంగా సోంపుతోటి గోరింటాకు చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చేయడానికి చాలా సమయమే పడుతుంది. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో, ముందుగా కొద్దిగా సోంపు తీసుకోండి. నేనైతే 3 స్పూన్ల సోంపు తీసుకున్నానండి. మీరు ఎక్కువ కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకొక స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ తీసుకోండి. 3 స్పూన్ల సోంపుకి 4 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలండి. చాలా డార్క్గా పండుతుందండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక ఈ షుగర్ అదేవిధంగా సోంపుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సోంపును కోన్లలో కూడా యూస్ చేస్తుంటారండి, చాలా మంచి డార్క్ షేడ్లో పండడానికి. సో, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఒక పాత గిన్నె తీసుకోండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో, నేనైతే ఈ గిన్నెని ఇక గోరింటాకు వీడియోస్కే పెట్టేసుకున్నానండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ గిన్నె తెలిసే ఉంటుంది. ఇక మధ్యలో ఈ విధంగా ఒక పాత ప్రమిదను కానీ లేదంటే చిన్న స్టోన్ అయినా సరే ఏర్పాటు చేసుకోండి. ఇక ప్రమిద చుట్టూ ఈ విధంగా వేసుకోవాలండి. ఇంకా మన ఛానల్లో బోలెడన్ని మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ విధంగా మధ్యలో ప్రమిదను పెట్టి చుట్టూరా మనం తయారు చేసుకున్నటువంటి సోంపు అదేవిధంగా షుగర్ తోటి మిశ్రమం ఉంది కదండి, చుట్టూరా వేసుకోవాలి. ఇక ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నామంటే గోరింటాకు కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుందండి. సో, ఈ విధంగా మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి గిన్నె ఏమైనా ఒరిగిపోయిందా అని. లిక్విడ్ అంతా ఒలికిపోతుందండి. సో, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక స్టవ్ ఆన్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం ఉంచిన తర్వాత ఇక ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలండి. ఇక ఇక్కడి నుంచి మనకు ఆవిరిలాగా వస్తుంది. సో, ఫస్ట్ టైం తయారు చేస్తున్న వారైతే మధ్యలో ఒకసారి గిన్నెను ఓపెన్ చేసి చూడండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 2 నిమిషాల్లోనే తయారైపోతుందండి. పక్కకి వెళ్ళామంటే మొత్తం ఇది లిక్విడ్ అనేది తయారయ్యి మళ్ళీ ఇమిరిపోతుంది కాబట్టి 2 నిమిషాలు స్టవ్ దగ్గరే ఉండి చూసుకోండి. మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుందండి. లిక్విడ్ అనేది తయారైపోయిన తర్వాత చూస్తున్నారు కదండి. ఇక లిక్విడ్ అయితే తయారైపోయింది. ఈ విధంగా వస్తే మంచి డార్క్ రంగులో పండుతుందండి గోరింటాకు. చాలామందికి డార్క్ షేడ్ మెహందీ అనేది ఇష్టం కదండి. చూస్తున్నారు కదండి, చాలా ఎక్కువే వచ్చింది. ఇది చాలా సార్లకు వస్తుందండి. ఇక కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఈ మాత్రం అయితే 2 చేతులకి వస్తుందండి. ఇక చూస్తున్నారు కదండి, ఈ మాత్రం తీసుకోవాలి. సోంపుతో చేసినటువంటి గోరింటాకు అనేది చాలా మంచి డార్క్ షేడ్లో పండుతుందండి. ఇక మిగిలినటువంటి ఈ లిక్విడ్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు అస్సలు పాడవదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా గోరింటాకు పెట్టేసుకోవచ్చు. ఫంక్షన్స్కి వెళ్ళినా మ్యారేజెస్కి వెళ్ళినా టైం ఉండదు కదండి, అలాంటప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చండి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే. ఇక ఇందులో కొద్దిగా కుంకుమని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే గట్టిగా అయిపోతుందండి. సో, కన్సిస్టెన్సీ అనేది మనం డిజైన్ వేసినప్పుడు పక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. సో, రెడ్ కలర్ కానీ మెరూన్ రెడ్ కలర్ కానీ ఈ విధంగా డార్క్ కలర్ కానీ మీకు ఏ కుంకుమ నచ్చితే ఆ కుంకుమ తీసుకోండి. ఇది డార్క్ కలర్ ఏం కాదండి, మెరూన్ రెడ్ కలర్. ఇందులో కూడా కొద్దిగా డార్క్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కుంకుమని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది కుంకుమ అనేది ఒకటేసారి వేయడం వల్ల గట్టి పడుతూ ఉంటుందండి. సో, కొద్దిగా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. కుంకుమ మిక్స్ చేసినది మాత్రం స్టోర్ చేసుకునేకి వీలవదండి. ఎప్పుడు మనం మిక్స్ చేసుకుంటే అప్పుడే ఇమ్మీడియట్గా పెట్టేసుకోవాలి. సో, కావాలంటే ఇంకాస్త కుంకుమని యాడ్ చేసుకోవచ్చండి. లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఉండలేమీ లేకుండా ఫైన్గా మిక్స్ చేసుకోండి. కుంకుమని మిక్స్ చేసినటువంటి ఈ గోరింటాకును స్టోర్ చేసుకునేకి వీలవుదండి, అప్పటికప్పుడు పెట్టుకోవడానికి వీలవుతుంది. లిక్విడ్ ఉంది కదండి మనం తయారు చేసుకునేది, ఆ లిక్విడ్ని అయితే మనం చక్కగా 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు.
ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, 100% వీడియో చేస్తాను. హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, అదేవిధంగా టైలరింగ్ టిప్స్, కిచెన్ టిప్స్, ముగ్గులు అన్నీ కూడాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక సింపుల్ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా సరే ఈజీగా వేసుకోగలిగినటువంటి సింపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి, ఇంకా డిజైన్స్ చూపించండి అని అడుగుతున్నారు కదండి. సో ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. నా చేతికి ఆల్రెడీ కొద్దిగా గోరింటాకు ఉందని చెప్పి నేను మా బాబు చేతికి అయితే డిజైన్ వేస్తున్నానండి. సో ఈ నా చేతికి ఉన్నటువంటి గోరింటాకు పెట్టుకొని 10 రోజులు అవుతుందండి, ఇంకా పోలేదు అస్సలు. అది ఆకు గోరింటాకండి. నా చేతికి కొద్దిగా కనపడుతుంది చూడండి, అది ఆకు గోరింటాకండి. 10 డేస్ బిఫోర్ పెట్టుకున్నా కూడా అస్సలు పోలేదు, చాలా ఎర్రగా పండుతుందండి నేను తయారు చేసినటువంటి మెథడ్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చాలా క్యూట్గా ఉంటుందండి. చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే. ఇంకా బోలెడన్ని మెహందీ డిజైన్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1 ల్యాక్కి దగ్గరలో ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 1 ల్యాక్ని రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. త్వరలోనే మన ఛానల్ అనేది 1 ల్యాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. సో ఇదంతా కూడా మీకే డెడికేట్ చేస్తున్నానండి. నా సక్సెస్ అంతా కూడా మీ సక్సెసే, మీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. సో ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తున్నానండి. ఇంకా రాబోయే వీడియోస్లో మంచి మంచి డిజైన్స్తో చూపిస్తూనే ఉంటాను. ఇంకా వందల రకాల గోరింటాకు వీడియోస్తో డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ఎలా తయారు చేయాలి అన్నది చూపిస్తూనే ఉంటానండి. సో డిజైన్ వేసేది ఒకటే చూపిస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నానండి మీతో. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా డెఫినెట్గా నేను వీడియో చేస్తానండి. కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ మెథడ్లో మీకు గోరింటాకు అనేది నచ్చిందా లేదా, ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా తెలియజేయండి. వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా నా సక్సెస్ కాదండి, మీ సక్సెసే. ఇక ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేస్తున్నానండి. డిజైన్ వేసేదంతా చూపించండి అక్క, మేము డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని అడిగారు కదా. సో అందుకే డిజైన్ వేసేదంతా చూపించానండి. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, లేదంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది, మీకు చూడాలన్నా కూడా బోర్ కొడుతుందండి. మొత్తం స్లోలో పెట్టి డిజైన్ వేసి చూపిస్తే మీకే బోర్ కొడుతుందని చెప్పి కొద్దిగా అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇక ఫింగర్ టిప్స్కి నార్మల్గా మనము ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చండి. డిజైన్ వేసేటప్పుడు అగరబత్తి పుల్లతో కానీ, అగ్గి పుల్లతో కానీ, లేదంటే టూత్ పిక్తో కూడా డిజైన్ వేసుకోవచ్చు. ఇక ఫింగర్ టిప్స్కి మాత్రం ఈ విధంగా నార్మల్ ఫింగర్ తోటి షేడ్ ఇచ్చానండి. సో ఇది మనం డిజైన్ వేస్తుండగానే ఈ విధంగా డ్రై అయిపోతుంది చూడండి. ఇక వాష్ చేసాక చూడండి రిజల్ట్ ఎలా ఉందో, చాలా డార్క్ కలర్లో పండుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉంటుందండి. సో రాత్రంతా గోరింటాకు పెట్టుకొని ఆరెంజ్ కలర్లో పండుతుంది అని చెప్పి ఇబ్బంది పడే వాళ్ళకి మన ఛానల్లో గోరింటాకు కూడా ఇమ్మీడియట్గా ఎర్రగా పండేటువంటి వీడియో కూడా ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూసేయండి. ఇది కూడా చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.